శ్రీరాముడికి సంబంధించి నేను పోస్ట్ పెడితే రాముడికి బ్రహ్మహత్య పాతకం లేదు, రావణాసురుని చంపినందుకు రాముడికి ఎటువంటి పాపాలు అంటలేదనేసి కొందరు బోసిడీకే గాళ్ళు వచ్చి ఏమి రాస్తూ ఉంటారంటే కామెంట్లో, నీకెందుకురా నీ పన్ను నువ్వు చేసుకోరా అనేసి రాస్తూ ఉంటారు. సరేరా, మీ ఇంట్లో మీ అమ్మనో మీ చెల్లినో మీ పెండ్లాలనో ఎవడన్నా వచ్చి చెరస్తూ ఉంటే, రేప్ చేస్తూ ఉంటే, మానభంగాలు చేస్తూ ఉంటే, లేదంటే దూషణలు చేస్తూ ఉంటే మీ పని మీరు చేసుకొని గుమ్మ ఉండిపోతారా? చెప్పండి రా, బోసిడీకి లంజాకొడకల్లారా అనేసి అడుగుతా ఉన్నాను. అదేవిధంగానే మనం ఆరాధించేటువంటి దైవాన్ని ఎవడన్నా వచ్చి దూషించినా తిట్టినా ఏదన్నా చేస్తూ ఉన్నా, అపవిత్ర కార్యక్రమాలు చేస్తూ ఉన్నా ప్రశ్నిస్తాం, మాట్లాడతాం సమాజంలో. నీ పని నువ్వు చేసుకోరా అట్లా అనేట్లుగా ఉంటే ఇంకెందుకురా సమాజం ఎందుకు, దేవాలయాలు ఎందుకు, శాస్త్రాలు ఎందుకు, బొచ్చులు ఎందుకు, బోసడాలు ఎందుకు, ఈ సాంప్రదాయాలు ఎందుకు, లంగా సాంప్రదాయాలు, బాపనోళ్ళు జనాలను యామారిచ్చి డబ్బు దొబ్బి తినేదానికా? ఇదంతా బూత్ కామెంట్లు రాసే బోసిడీకే లంజా కొడుకులని నేను అడుగుతూ ఉండేది. చొప్పుతోనే కొడతాను ఒక్కొక్కరిని. అవగాహనే ఉండదు ఈ దరిద్రపు ముండా కొడుకులకి. వస్తారు ఈ ముండా కొడుకులు, ఈ చెత్త లంజా కొడుకులే వచ్చి ఫస్ట్ బూత్ కామెంటే రాస్తారు. పైన ఏం రాసినాడు, ఏం మాట్లాడినాడు వీడియోలో అనేదాన్ని అస్సలు పట్టించుకోరు. బూత్ కామెంట్ రాసేసి మళ్ళీ వాడు బూత్ కామెంట్ రాసినాడని మనం కానీ తిడుతూ తిరిగి ఏదైనా రిప్లై కానీ ఇచ్చినామంటే వీడు బూతులు తిడతా ఉన్నాడు అనేసి మళ్ళీ సంస్కారం అప్పుడు గుర్తొస్తుంది ఈ లంజా కొడుకులకి. అంతవరకు గుర్తుకు రాదు సంస్కారం. ఏమిరా పరాయోడు, వీడు ఎవడో కూడా తెలియదు, వీని పోస్టులో వీడేం మాట్లాడినాడో విందాము, కనీసం శాస్త్రాల్లో ఏముంది, ఆ గురువులనే లంజా కొడుకులు, ఆ సన్యాస లంజా కొడుకులు ఏం వాగుతూ ఉంటారు టీవీలలో కూర్చొని, వాళ్ళు మాట్లాడిన దానికి వీడేం చెప్తా ఉన్నాడు అనే దాన్ని ఆలోచించే విచక్షణ, బుద్ధి, ఆ సహనం ఒక లంజా కొడుకు కూడా ఉండదు. బూతులే రాస్తారు ఈ లంజా కొడుకులందరూ. అట్లాంటి వాళ్ళే సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఉన్నారు. హిందూ బాపనోళ్ళు అనేసి పెట్టుకొని దాడులు, అకృత్యాలు చేస్తూ సర్వనాశనం చేసి పెడతా ఉన్నారు సాంప్రదాయాలని, సమాజాన్ని. దీన్నే ఇతర మతాల వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. ఇతర మతాల వాళ్ళే కరెక్ట్గా ప్రశ్నిస్తూ ఉంటారు. హిందువులు అనేవాళ్ళు డేట్ దిమాగ్గాల్లాగా తయారవుతూ ఉంటారు. మీ పరువుని మీరే తీసుకుంటూ ఉంటారు. సరేనా? దీన్ని నేను గత ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నాను, సిగ్గుపడతా ఉన్నాను ఈ హిందూ చర్యలను చూసి. ఎందుకంటే నేను కూడా హిందువే కాబట్టి. ఇట్లాంటి దరిద్రపు లంజా కొడుకుని, బూతు లంజా కొడుకుని ఎవరు ఉపేక్షించద్దండి. ఇంకా హిందుత్వాన్ని సర్వనాశనం చేసి పెడతారు. ఈ హిందూ అని మీసాలు మెలేసుకొని సోషల్ మీడియాల్లో వచ్చి బూత్ కామెంట్లు రాస్తూ దూషణలు చేస్తూ మత కలహాలు చేసేటువంటి వేస్ట్ గాళ్ళు వీళ్ళు. ఈ బాపనోళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళే. తెలుసుకోండి ఇంకన్న ప్రజలు.